డీటెయిల్స్ చూస్తే పోక్సో కేసులో బండి భగీరథకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 1,00,000 పూచీకత్తులో బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోక్సో కేసులో బండి భగీరథకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పోక్సో కేసులో మే నెల 16న భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ అయ్యాడు. తర్వాత తనకు గత నెల 20న మధ్యంతర బెయిల్ 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆ ఇంజనీరింగ్ పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత మే 25న తిరిగి జైలుకు వెళ్లాడు. అయితే గత 4 రోజుల క్రితమే బండి భగీరథ్ అయితే మాత్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి, ఎందుకంటే 40 రోజులకు పైగానే తాను జైల్లో ఉన్నాను కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ముందు వారి వాదనలు కూడా వినిపించడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 1,00,000 రూపాయలతోటి 2 పూచీకత్తులతోటి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయవద్దు, కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలని కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పోలీసులు ఎప్పుడు విచారణకు ఆదేశించినా విచారణకు సహకరించాలి. మరోవైపు ఈ కేసులో ఇంకా చాలా మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభావితం చేయవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు కొన్ని కండిషన్స్ పెడుతూ బెయిల్ మంజూరు చేసింది. బండి భగీరథ్ రేపు ఉదయం బెయిల్ నుంచి అంటే చెంచల్గూడ చర్లపల్లి జైలు నుంచి కూడా తను రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.